హాయ్ సినీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమా వరల్డ్. ఈరోజు మనం రివ్యూ అవ్వబోయేది బిఎండబ్ల్యూ కారు గురించి కాదండి. ఈ సినిమా పేరు వచ్చి భర్త మహాశయులకు విజ్ఞప్తి. ఈ సినిమా నాకైతే అబవ్ యావరేజ్ మూవీ. నన్ను సినిమా చాలా వరకు నవ్వించింది. అండ్ మీరు లాజిక్లు ఎదక్కపోతే ఈ సినిమా ఎండింగ్ కూడా మీకు నచ్చుతుంది. మోస్ట్లీ లైట్ హార్టెడ్గా ఎండింగ్ చేద్దామనేసి ఒక స్టెప్ తీసుకున్నారు. అది చాలామందికి వర్కౌట్ అవ్వకపోవచ్చు, బట్ నాకైతే ఓకే ఓకే అనిపించింది. క్లైమాక్స్ ఇంకొంచెం సీరియస్గా తీసుకొని చేస్తుంటే నాకైతే ఇంకా బాగా నచ్చేది. బట్ అపార్ట్ ఫ్రమ్ క్లైమాక్స్, మోస్ట్ ఆఫ్ ద మూవీ నాకు నచ్చింది. ఈ మూవీ ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్లే ముందు ఒకవేళ మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ సినిమా ఇన్డెప్త్ రివ్యూలోకి వెళ్తే ఆల్రెడీ మ్యారేజ్ అయిన రవితేజ గారు ఆశికా రంగనాథ్తో అఫైర్ పెట్టుకుంటారు. ఆయనకి ఆల్రెడీ డింపుల్ హయాతీతో మ్యారేజ్ అయ్యి ఉంటుంది. ఈ ఎఫ్ఐఆర్ తర్వాత రవితేజ గారు ఆ ఇద్దరి మధ్య ఎలా నలిగిపోయారు, వాళ్ళ మధ్య వచ్చిన సిచ్యువేషన్స్ ఏంటి, చివరికి ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అయింది అనేది మిగిలిన మూవీ స్టోరీ. ఈ మూవీ డైరెక్టర్ వచ్చి కిషోర్ తిరుమల గారు. ఆయన ప్రీవియస్ వర్క్స్ చాలా బాగుంటాయి. అండ్ ఈ సినిమా మీద నాకు ట్రైలర్లో పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినా కిషోర్ తిరుమల గారి మీద నాకుండే రెస్పెక్ట్తో ఈ సినిమా బాగుంటుందని కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంది. అండ్ టు మై సర్ప్రైజ్ ఈ సినిమా చాలా వరకు నాకు నచ్చింది. దానికి ముఖ్య కారణం ఈ సినిమాలో ఉన్న కామెడీ. రవితేజ గారు చాలా మూవీస్ తర్వాత ఈ సినిమాలో చాలా న్యాచురల్గా అనిపించారు. అండ్ ఆయన కామెడీ టైం కూడా ఈ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. అండ్ కిషోర్ తిరుమల గారు కూడా ఈ మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా లైట్ హార్టెడ్గా ట్రీట్ చేశారు. అండ్ ఇది మూవీ ఎండింగ్ కూడా అప్లికబుల్ అవుతుంది. అది చాలామందికి నచ్చలేదు, బట్ నాకైతే వర్కౌట్ అయ్యింది. మూవీ క్లైమాక్స్ని ఇంకొంచెం సీరియస్ నోట్లో ఇంకొంచెం వెరైటీగా డిఫరెంట్గా ట్రై చేసి ఉండొచ్చు, బట్ ఇట్స్ ఓకే. ఈ సినిమా మెయిన్ క్రెడిట్ ఆఫ్టర్ డైరెక్టర్ మోస్ట్ ఆఫ్ ద క్రెడిట్ గోస్ టు రవితేజ గారు. ఆయన కామెడీ టైమింగ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. అండ్ తర్వాత చెప్పుకోవాల్సింది ఆశికా రంగనాథ్ గురించి. ఈ సినిమాలో ఆవిడ చాలా అందంగా కనిపించారు. చాలా సీన్స్లో ఆవిడ ఎక్స్ప్రెషన్స్ కూడా బాగున్నాయి. అండ్ ఆవిడకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఉంది రవితేజ గారి తర్వాత. అండ్ లాస్ట్గా చెప్పుకోవాల్సింది డింపుల్ హయాతి గురించి. ఆవిడకి పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు. అండ్ ఆవిడ యాక్టింగ్ కూడా ఉన్న సీన్స్లో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ మూవీలో మెయిన్ డ్రాబ్యాక్స్ వచ్చి మ్యూజిక్. బీమ్స్ మ్యూజిక్ నాకు ఈ సినిమాలో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఆయన ప్రాబబ్లీ 2 సినిమాస్ మీద ఎట్ ఏ టైం వర్క్ చేయడం వల్ల ఈ సినిమా మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదేమో. ఆయన మ్యూజిక్ అయితే బిగ్గెస్ట్ లెట్ డౌన్. సాంగ్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు అలాంగ్ విత్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. తర్వాత నెగిటివ్ పాయింట్ వచ్చి డిఓపి. స్పెయిన్లో ఉండే విజువల్స్ తప్ప మిగిలిన విజువల్స్ అన్నీ అంత వర్కౌట్ అవ్వలేదు నాకు. ఇంకొంచెం బెటర్ అయి ఉండొచ్చు. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అండ్ వాటి ప్లేస్మెంట్స్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకొంచెం మంచిగా ప్రజెంటబుల్గా చేసి ఉండొచ్చు సాంగ్స్ని. ఈ మూవీలో సత్య కామెడీ అండ్ సునీల్ గారి కామెడీ నాకైతే బాగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా సునీల్ గారు చాలా కాలం తర్వాత తెలుగులో మంచి కామెడీ రోల్ చేశారు. ఆయనకి ఈ కామెడీ విషయంలో ఇది కంబ్యాక్ ఫిల్మ్ అనుకోవచ్చు. ఇంకా రవితేజ గారి గురించి చెప్పాలి అంటే చాలా మూవీస్ తర్వాత ఆయన ఒక మంచి ఎంటర్టైనర్ చేశారు. ఈ మూవీ అయితే ఆయనకు బాగా వర్కౌట్ అయింది. చాలా మూవీస్ తర్వాత ఈయనకు ఒక మంచి హిట్ పడినట్టు అనిపించింది. ప్రాబ్లీ హిట్ కాకపోయినా ఒక అబవ్ యావరేజ్ మూవీ అయితే ఖచ్చితంగా అవుతుంది ఈ మూవీ. ఇంకా డైరెక్టర్ కిషోర్ తిరుమల గారి గురించి మాట్లాడాలంటే ఆయన వర్క్ ఇప్పటి వరకు నాకు అన్ని బాగా నచ్చాయి. అలాంగ్ విత్ దిస్ మూవీ కుడోస్ టు హిమ్. చాలా థిన్ సబ్జెక్ట్ లైన్ని తీసుకొని బాగా ప్రజెంట్ చేశారు. ముఖ్యంగా కామెడీ పోర్షన్స్ నాకైతే బాగా వర్కౌట్ అయినాయి. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన సినిమా వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది నాకు తప్పకుండా మోటివేషన్ ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.